పేరెంట్స్ మెచ్చిన యూనివర్సిటీ సంకల్ చంద్ పటేల్ యూనివర్సిటీ, గుజరాత్. సరే, లాస్ట్ 1-2 ఇయర్స్లో చూసుకుంటే బ్యాంకింగ్ సెక్టర్ ఎక్కువ వెల్త్ క్రియేట్ చేస్తుంది కంపారిటివ్లీ టు అదర్ సెక్టార్స్. సో ఇది అట్ ద సేమ్ టైం ఈ ఫస్ట్ క్వార్టర్లో చూసుకుంటే మనకు నెగిటివిటీ కూడా అంతే ఉంది. సో కమింగ్ ఫ్యూచర్లో ఇప్పుడు బ్యాంక్స్లో ఎలా ఇన్వెస్ట్ చేయాలి అండ్ ఏ బ్యాంక్స్ బెటర్ రిజల్ట్స్ చూపించవచ్చు అంటారు? అంటే ఇప్పుడు ఎస్పెషల్లీ లాస్ట్ ఓవర్ ద వీకెండ్ అంటే నిన్న మొన్న వచ్చిన రిజల్ట్స్ చాలా రిలవెంట్ అనమాట ప్రైవేట్ సెక్టర్ బ్యాంకింగ్స్కి. లాస్ట్ ఒక 10 days ఐటీ సెక్టర్ స్టాక్స్ మంచిగా పర్ఫామ్ చేయలేదు. లాస్ట్ వీక్ ఇంకొక ప్రైవేట్ సెక్టర్ బ్యాంక్ మన యాక్సిస్ బ్యాంక్ కొంచెం బిలో ఎక్స్పెక్టేషన్ రిజల్ట్స్ ఇచ్చింది. సో అందుకు కొంచెం మార్కెట్ లాస్ట్ వీక్ కూడా సెంటిమెంట్ బాగుండకపోయింది. అలాంటి సిచ్యువేషన్లో ఈ వీకెండ్ కొన్ని బ్యాంక్స్ రిజల్ట్స్ ఇచ్చాయి. కొన్ని చాలా ఇంపార్టెంట్ బ్యాంక్స్ ఏంటంటే హెవీ వెయిట్స్ ఏంటంటే నిఫ్టీలో కానీ సెన్సెక్స్లో కానీ హెచ్డిఎఫ్సి బ్యాంక్, ఐసిఐసిఐ బ్యాంక్, ఈ రెండు కూడా వాటి ఫస్ట్ క్వార్టర్ రిజల్ట్స్ ఇచ్చాయి. ఇట్లాంటి పెద్ద స్టాక్స్ ఏంటంటే ఓన్లీ వాటివే కాదు, మొత్తం మార్కెట్ గైడెన్స్ కానీ ఇండెక్స్ గైడెన్స్ కానీ ఇస్తాయి. ఫ్యూచర్ ఎలా ఉండబోతుందో చెప్తుంది. ఎందుకంటే బ్యాంకింగ్స్ ఆర్ ప్రైమరీ ఫర్ మెనీ అదర్ ఇండస్ట్రీస్. సో బ్యాంక్స్ పర్ఫార్మెన్స్ అనేది యాజ్ ఎ హోల్ ఎకానమీ ఎటువైపు వెళ్తుంది అనేది కూడా జనరల్గా బ్యాంకింగ్స్ నుంచి డైరెక్షన్ వస్తుంది మనకి. సో ఆ లెక్కన చూసుకుంటే అన్ని బ్యాంక్స్ కూడా పాజిటివ్గానే ఉన్నాయి. ప్రైవేట్ బ్యాంక్స్ ఏవైతే నేను 4 బ్యాంక్స్ అనలైజ్ చేస్తాం. ఒకటి ఐసిఐసిఐ, హెచ్డిఎఫ్సి, యాక్సిస్ అండ్ కోటక్ బ్యాంక్. దో మిగిలిన ఉన్నాయి కొన్ని చాలా ఉన్నాయి. బంధన్ కానివ్వండి, బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర, లాట్ ఆఫ్ బ్యాంక్స్ ఉన్నాయి, వేరే బ్యాంక్ ఆఫ్ బరోడా, అవన్నీ వదిలేసినా కానీ ఆ ప్రైవేట్ సెక్టర్లో కూడా మాత్రం ఈ 4 మేజర్ బ్యాంక్స్. వీటిల్లో చూసుకుంటే అన్నీ కూడా లోన్ గ్రోత్ ఎస్పెషల్లీ ఫస్ట్ క్వార్టర్లో మాత్రం డీసెంట్గానే ఉన్నాయి. అండ్ ఎస్పెషల్లీ మన ఒక హెచ్డిఎఫ్సి అండ్ యాక్సిస్ మాత్రం కొంచెం బిలో పార్, అంటే బిలో ఏమంటారు 10%. యూజువల్లీ ఈ బ్యాంక్స్ అన్నీ కూడా అబోవ్ 10, 12, 13కి యూస్ టు ఉన్నాయన్నమాట. అలాంటి నుంచి ఇప్పుడు బిలో 10కి రావడం అనేది కొంచెం కన్సర్న్డే. బట్ ఐసిఐసిఐ మాత్రం 12% లోన్ గ్రోత్తో కొంచెం సాలిడ్గానే ఉండింది. అండ్ డిపాజిట్స్ సెకండ్ ఇంపార్టెంట్. ఎందుకంటే డిపాజిట్స్ వచ్చేసి ఎక్కువగా ఉంటే కాస్ట్ ఆఫ్ క్యాపిటల్ తక్కువ ఉంటుంది. ఎందుకంటే బయట నుంచి బ్యాంకులు అప్పు తేవాలంటే, తెచ్చి లోన్స్ ఇవ్వాలి అంటే దానికన్నా మీ ఖాతాదారులే ఎక్కువగా డిపాజిట్ చేశారనుకోండి, అక్కడ మీకు 6%, 5.5%, 6.5లో మనము వాళ్ళకి డిపాజిట్ ఎఫ్డీలు ఇచ్చి ఇంట్రెస్ట్ ఇచ్చేసి లోన్స్ మాత్రం 10, 9, 11కి ఇస్తే ఏంటంటే మార్జిన్ ఇంప్రూవ్మెంట్ ఉంటుంది. బయట నుంచి తెచ్చే కన్నా డిపాజిట్దారులు డిపాజిట్స్ వల్ల బెటర్ అనమాట. దాంట్లో కూడా మీరు హెచ్డిఎఫ్సి వాజ్ స్ట్రాంగ్, 16% మంచి డిపాజిట్ గ్రోత్ బాగుండింది. అట్లా అని చెప్పి ఐసిఐసిఐ కూడా 13%తో స్ట్రాంగ్గానే ఉంది. బట్ యాక్సిస్ మాత్రం 9%, అగైన్ బిలో 10. సో అదర్వైజ్ ఏంటంటే మోస్ట్ ఆఫ్ ద పాస్ట్ క్వార్టర్స్ యాక్సిస్ కూడా అబౌవ్ 10 ఉండింది. సో యాక్సిస్ ఇందులో కూడా వెనకబడింది. బట్ ఐసిఐసిఐ ఈజ్ గుడ్, హెచ్డిఎఫ్సి కూడా చాలా బాగుండింది ఇన్ టర్మ్స్ ఆఫ్ డిపాజిట్ గ్రోత్. దెన్ ఇంకొక ఇంపార్టెంట్ ఏంటంటే కరెంట్ అకౌంట్ గ్రోత్ అనమాట, కాసా అంటారు. అది కూడా ఐసిఐసిఐ సూపర్ పర్ఫార్మెన్స్, 14% కన్సిస్టెంట్లీ మెయింటైన్ చేస్తూ ఉంది. అండ్ హెచ్డిఎఫ్సి మోడరేట్, మళ్ళీ అందులో కూడా యాక్సిస్ నెగిటివ్కి వెళ్ళిపోయింది, విచ్ ఈజ్ నాట్ అంటే గుడ్ సైన్. సో అండ్ ఇంకోటి బ్యాంక్స్కి వేరే ఇండస్ట్రీ తేడా ఏంటంటే, బ్యాంక్స్ ఎలా డబ్బులు సంపాదిస్తాయంటే నెట్ ఇంట్రెస్ట్ మార్జిన్. అంటే వాళ్ళు వచ్చిన డబ్బులు, వాళ్ళు ఇంట్రెస్ట్కి ఇచ్చే డబ్బులు, అప్పులు ఇచ్చే డబ్బులు, ఈ రెండింటి మధ్యలో ఉండే ఇంట్రెస్ట్ మార్జినే బ్యాంకుకి వచ్చే లాభం. ఆ లాభం ఎక్కువ ఉండాలి అంటే ఈ మార్జిన్ ఎక్కువ ఉండాలన్నమాట. సో ఎవరైనా సరే హెచ్డిఎఫ్సి స్టాక్లో పెట్టాలని, ఇన్వెస్ట్ చేయాలన్నా, ఐసిఐసిలో ఇందులో పెట్టాలి, నీకు లాభాలు ఎక్కువ రావాలి అంటే ఈ ఎన్ఐఎం నెట్ ఇంట్రెస్ట్ మార్జిన్ అనేది ఎక్కువగా ఉండాలి. సో అక్కడ మనం ఇది కూడా చూసుకుంటే వెన్ కంపేర్ టు ఆల్ అదర్ 3, ఐసిఐసిఐ అగైన్ లీడింగ్ 4.5% ఎన్ఐఎంతో, అంటే 4.5% వాళ్ళు తెచ్చేది ఎగ్జాంపుల్ 6 అనుకుంటే వాళ్ళు అప్పులు ఇచ్చేది 10.5 అనమాట. సో అంటే 4.5% నెట్ ఇంట్రెస్ట్ రావడం వల్ల ఆబ్వియస్లీ మార్జిన్స్ కూడా హయ్యర్ ఉంటాయి. బికాజ్ నువ్వు 6 తీసుకొని 8కి ఇచ్చావంటే రెండే మార్జిన్, విచ్ ఎగ్జాంపుల్ యాక్సిస్ ఓన్లీ 3.7 ఉండింది, బట్
ఐసిఐసిఐ హెల్దీ 4.5 ఉండింది. అండ్ ఫీ ఇన్కమ్ కూడా బాగా ఉండింది. అండ్ ఇంపార్టెంట్ ఏంటంటే ఆపరేషనల్ ఎక్స్పెండిచర్ అది కూడా కంట్రోల్లో ఉంచారు. అన్నిట్లో హెచ్డిఎఫ్సి ఈజ్ బెటర్. ఓన్లీ 2%, లెస్ దెన్ 2% ఆపరేషనల్ ఎక్స్పెండిచర్, అంటే శాలరీలే అనుకోండి ఆర్ మన రెంట్సే అనుకోండి, ఆ విషయాల్లో కూడా వాళ్ళు బాగా స్ట్రాంగ్గా ఉన్నారు. అక్కడ కూడా కొంచెం కోటకొక్కటి అక్కడ కొంచెం నెగిటివ్గా ఉండింది. బట్ అదర్వైజ్ మిగిలిన బ్యాంక్స్ ఆపరేషనల్ ఎక్స్పెండిచర్ కంట్రోల్ మాత్రం అన్నీ బాగానే ఉన్నాయి. సో అండ్ లాస్ట్ ఏంటంటే స్లిప్పేజెస్ ఆర్ మన ఎన్పిఎస్ అంటాం, అంటే కొన్ని లోన్స్ బ్యాడ్ అయిపోతాయి, మనం అనుకున్న టైంలో కట్టరు, వాళ్ళు బేసికలీ మొండి బకాయిలు అంటాం. అలాంటివి మాత్రం అక్కడ కూడా మోరల్లెస్ అన్ని బ్యాంక్స్ కన్నా కూడా యాక్సిస్ కొంచెం ఎక్కువగా స్లిప్పేజెస్ ఉన్నాయి. 3.1 ఉంది, మిగిలిన 2 కూడా లెస్ దాన్ 2 హెల్దీగానే ఉన్నాయి. ఇవన్నీ బ్యాంక్ రిజల్ట్స్లో ఒకవైపు. దాని తర్వాత చూడాల్సిన చివరిలో 2 ఇంపార్టెంట్ ఏంటంటే అర్నింగ్ పర్ షేర్. మనం ఇన్వెస్ట్ యాజ్ ఏ ఇవన్నీ చూస్తుందాం ఎక్కడి నుంచి, వ్యూ ఏంటి మనది యాజ్ ఏ షేర్ హోల్డర్. నేను ఈ బ్యాంకుల్లో షేర్లలో డబ్బులు పెడితే నాకు లాభం వస్తుందా లేదా అని ఆ వ్యూతో చూస్తున్న అనాలిసిస్ అనమాట. అప్పుడు అలాంటప్పుడు ఏంటంటే ప్రతి షేర్కి ఎంత అర్నింగ్ ఈ క్వార్టర్లో నాకు ఇచ్చింది అనేది చాలా ఇంపార్టెంట్. దాన్ని బట్టే ఆ స్టాక్ ప్రైస్ అనేది పెరగడం కానీ తగ్గడం కానీ జరుగుతుంది. అట్లాగే ఇది నాట్ జస్ట్ అదే, బట్ ఫ్యూచర్ ఎలా ఉంటుంది అనే కామెంటరీ కూడా ఇంకొక పాయింట్. బట్ ఇది అర్నింగ్ పర్ షేర్ తీసుకున్నా కానీ గ్రోత్ చూసుకుంటే 14% హైయెస్ట్ ఇన్ మళ్ళీ ఐసిఐసిఐ అందులో కూడా. సో ఓవర్ లాస్ట్ ఇయర్ ఇదే టైంకి ఇప్పటికి తీసుకుంటే ప్రతి షేర్కి 14% హయ్యర్ ఐపీఎస్ గ్రోత్ ఉంది, ఫాలోడ్ బై హెచ్డిఎఫ్సి. బట్ యాక్సిస్ బ్యాంక్ -4% ఉంది. సో యాక్సిస్ బ్యాంక్ అందుకే ఇవాళ స్టాక్ కూడా బాగా పర్ఫామ్ చేయట్లేదు. ఆర్ఓఏ కూడా చూసుకున్న అన్నిటికన్నా హయ్యర్ ఐసిఐసిఐ ఉంది. సో ఆన్ ద హోల్ మనం యాక్చువల్లీ ఇప్పుడు ఈ అనాలిసిస్ వల్ల తెలిసేది ఏంటంటే ఈ నంబర్స్ ప్రకారమే వాటి యొక్క మార్కెట్లో పర్ఫార్మెన్స్ కూడా. మీరు లాస్ట్ వీక్ యాక్సిస్ 5 to 7% డౌన్ అయింది బికాస్ నంబర్స్ వర్ బ్యాడ్. అండ్ ఈవెన్ ఫ్యూచర్ గ్రోత్ కూడా వాళ్ళు ఇంకా క్లారిటీ ఇవ్వలేదు. వెరాజ్ ఐసిఐసిఐ గేవ్ గుడ్ నంబర్స్ టుడే, ఆల్రెడీ పాజిటివ్గా ఉంది. అండ్ ఈ వీక్ ఎవరికైనా షార్ట్ టర్మ్లో చేయాలనుకున్న, లాంగ్ టర్మ్ కొంచెం ఇన్వెస్ట్ చేద్దాం, ఒక 1 or 2 quarters అంటే 5-6 నెలలకి ఏదైనా ఇన్వెస్ట్ చేయాలి బ్యాంకింగ్లో అనుకుంటే ఇప్పుడున్న వాటిల్లో మాత్రం ఐసిఐసిఐ లుక్స్ స్ట్రాంగ్ అనమాట. ఫాలోడ్ బై హెచ్డిఎఫ్సి, ఎందుకంటే హెచ్డిఎఫ్సి ఫస్ట్ టైం బోనస్ షేర్స్ అనే అలాట్ చేసింది. ఇప్పుడు కొంటే అంటే డేట్ రాలేదు, రికార్డ్ డేట్ వస్తుంది. ఆ డేట్ కన్నా ముందు మనకి ప్రతి హెచ్డిఎఫ్సి షేర్ ఒకటి ఉంటే బోనస్ రోజు 2 అవుతాయి అన్నమాట. సో అండ్ కొంచెం డివిడెండ్ కూడా అనౌన్స్ చేశారు, 5 రూపీస్ పర్ షేర్. సో ఆ 2 డేట్లు వస్తాయి త్వరలో. సో ఎవరికైనా లాంగ్ టర్మ్కి మాత్రం స్టిల్ హెచ్డిఎఫ్సి ఈజ్ న్యూట్రల్ టు పాజిటివ్ ఓన్లీ, బట్ ఐసిఐసిఐ ఈజ్ పక్కా పాజిటివ్. ఈ 4 బ్యాంకింగ్ షేర్లలో మాత్రం కొన్ని రోజులు యాక్సిస్కి దూరంగా ఉండడం, ఆ యాక్సిస్ అండర్ వాల్యూ ఉండి మంచిగా పర్ఫామ్ చేస్తుందంటే ఎవరైతే బిలీవ్ చేస్తారో స్టిల్ యాక్సిస్ మీద మానిటర్ చేస్తూ ఉంటే చేస్తూ ఉండి, ఇఫ్ యూ థింక్ ఇట్ ఈస్ అండర్ వాల్యూడ్ మళ్ళీ రికవర్ అవుతుంది అనుకుంటే, ఇప్పుడు పడ్డప్పుడు కొనే వాళ్ళు కొద్దిమంది ఉంటారు, కొద్దిమంది వెయిట్ చేస్తూ ఉంటారు. సో రిస్క్ తీసుకునే వాళ్ళు అది చేయండి. లేదు పాజిటివ్గా మంచి సాలిడ్ నెంబర్స్ ఇచ్చిన ఐసిఐసి ఫాలోడ్ బై హెచ్డిఎఫ్సి, ఈ 4 స్టాక్స్లో మాత్రం ఇవి నా బేస్డ్ ఆన్ ద రిజల్ట్స్, ఇప్పుడు ఇచ్చిన రిజల్ట్స్ ప్లస్ మేనేజ్మెంట్ కామెంటరీ చూసుకుంటే ఐసిఐసి ఈజ్ డూయింగ్ గుడ్ ఆఫ్టర్ సమ్ టైమ్, దెన్ ఫాలోడ్ బై హెచ్డిఎఫ్సి. ఓకే, సో బ్యాంకింగ్ సెక్టర్లో ఇన్వెస్ట్ చేయాలంటే ఓవరాల్గా మనం మెయిన్గా చూడాల్సింది ఆ నెట్ ఇంట్రెస్ట్ మార్జిన్ అనేది, ఆ గ్యాప్ అనేది ఎక్కువ ఉండాలి. అట్ ద సేమ్ టైం నాన్ పర్ఫార్మింగ్ అసెట్స్ ఏవైతే ఉంటాయి అవి తక్కువ ఉండాలి. And profits కూడా strong ఉండాలి. So which is equal to revenue, which is equal to our revenue. Yes. Thank you so much. As a shareholder. Yes. Thank you.